మాజీ ఎంపీ, మాజీ రాజకీయ నాయకుడైన విజయసాయిరెడ్డి గత కొన్ని రోజులుగా ఉన్న సైలెంట్‌ని బద్దలు కొట్టేశారు. సుదీర్ఘమైన ట్వీట్‌తో ఆయన వైసీపీకి గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. నన్ను అనవసరంగా కెలుకుతున్నారు. జగన్ కోటరీకి ఇది అలవాటైంది అని ఫైర్ అవుతున్నారు. నన్ను కెలికి జగన్‌కి నష్టం చేయాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. తాను పొలిటికల్‌గా ఫ్రీ బర్డ్ అని ఆయన చెప్తున్నారు. తాను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్ళిన మాట వాస్తవమే అని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే తప్పేంటి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. తనకు కృష్ణా కుటుంబంతో 2 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందని ఆయన చెప్తున్నారు. గతంలో తనకున్న పరిచయంతోనే తాను అక్కడికి వెళ్లానని, ఆ సమయానికి టీడీపీ నేత టీడీ జనార్దన్ కూడా వచ్చారని, అదంతా కాకతాళీయంగా తప్పించి మరేమీ లేదని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఏ రకమైన చర్చలు అక్కడ జరగనే లేదని సాయిరెడ్డి స్పష్టం చేశారు. అయినా లిక్కర్ స్కామ్ లేదని ఒకవైపు జగన్ చెప్తుంటే, ఆయన కోటరీ మాత్రం లేని లిక్కర్ స్కామ్ కోసం నేను టీడీపీ వారితో కూర్చొని చర్చలు జరిపాను అనే ఆరోపణలు చేయడమే విడ్డూరంగా ఉందని అన్నారు. తాను ఈ జన్మలో టీడీపీలో చేరేది లేదని ఎప్పుడో చెప్పానని విజయసాయిరెడ్డి అంటున్నారు. తాను టీడీపీలో చేరాలనుకుంటే చంద్రబాబునో లోకేష్నో కలుస్తాను, కానీ వేరే వ్యక్తులతో ఎందుకు భేటీ అవుతాను అని ఆయన ప్రశ్నిస్తారు. తాను రాజకీయాలను వదిలేసిన వ్యక్తిని అని, తాను ఎవరితో భేటీ అయితే ఎందుకు నొప్పి అని జగన్ కోటరీని ప్రశ్నించారు. అనవసరంగా తనను కెలికి జగన్కి నష్టం తేవాలని కోటరీ అనుకుంటోందని ఆయన అన్నారు. తాను చేయని తప్పులను నెత్తిన వేసుకుని 21 కేసులకు 2011లో జైలుకు వెళ్లానని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా జగన్ మీరు లిక్కర్ కేసులు నెత్తిన వేసుకోవాలని చెప్తే తాను ఒప్పుకునేవాడినేమో అన్నారు. కానీ జగన్ కోటరీ కోసం కేసును తాను ఎందుకు భరించారని ఆయన ప్రశ్నించారు. గత 4 ఏళ్లుగా తనను వైసీపీలో అవమానించిన కోటరీ ఇంకా తనను వేధిస్తోందని అంటున్నారు. కోటరీ మాటలనే జగన్ నమ్ముతున్నారని ఆయన విమర్శించారు. కోటరీ చెప్పింది విని జగన్ తనను పక్కన పెట్టారని కూడా అంటున్నారు విజయసాయిరెడ్డి. జగన్ కోటరీకి రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదని, వారి అనాలోచిత చర్యల వల్లనే జగన్కి నష్టం చేకూర్చాలని భావిస్తున్నారు అని ఆయన విమర్శిస్తున్నారు. తనను ఇరిటేట్ చేసి కెలికితే జగన్కే నష్టం అని హెచ్చరిస్తున్నారు. అయినా కోటరీ కెలుకుతోందంటే ఎలా అని ఆయన అన్నారు. తాను సైలెంట్గా ఉండడం నచ్చడం లేదు వారికి అని మండిపడుతున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే తనను కెలకవద్దని విజయసాయిరెడ్డి హెచ్చరిస్తున్నట్లుగానే ఉంది. తనను కెలకడం వల్ల కోటరీకి పోయేది ఏదీ లేదని, జగన్కే నష్టం అంటున్నారు. ఇక తాను 3 తరాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడని చెప్పుకుంటున్నారు. ఆయన తాజాగా చేసిన సుదీర్ఘమైన ట్వీట్తో జగన్కి నష్టం కలిగించాలని చూస్తున్నారు అని అంటున్నారు. జగన్ మీదనే ఆయన ఒకంత సాఫ్ట్ కార్నర్ను చూపిస్తున్నారని అంటున్నారు. మరి కోటరీ వర్సెస్ విజయసాయిరెడ్డిగా మారిన, ఆయన పార్టీ నుంచి దూరంగా ఉన్న ఈ వ్యవహారంలో అధినాయకత్వం జోక్యం చేసుకుని కోటరీని కంట్రోల్లో పెట్టి సాయిరెడ్డి గురించి ఏమీ అనకుండా చూస్తుందా, లేక కెలికి తనకే నష్టం తెచ్చుకుంటుందా అన్నది మనం వేచి చూడాల్సిందే.